ఫస్ట్ వ్లాగ్ ఎట్టుందో తెలియదు కానీ ఇండికేటర్ లైట్ ఏందో అది కూడా తెలియకుండా తోలుతున్నాను. దుమ్ము మొత్తం దుమ్ము అబ్బా అయిపోయింది అనుకున్నా. కపుల్స్ పోతున్నారు. హే గైస్, నేనైతే మీ డార్లింగ్ రోషన్. ఇది నా ఫస్ట్ మోటో వ్లాగింగ్ వీడియో. యూట్యూబ్ ఛానల్లో దేని రిలేటెడ్ వీడియోస్ వస్తాయంటే మోటో వ్లాగింగ్, ట్రావెలింగ్, ఫుడ్ ఎక్సెట్రా చాలా అంటే చాలా వీడియోస్ కంటెంట్ వస్తుంటాయి. అలాంటివరకు నేను ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్లాలనుకుంటున్నా వీడియో. నేను నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తాను. మీకైతే కంపల్సరీ నా వీడియోస్ అన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి అనుకుంటున్నా. ఇంకా మనం వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం అయితే బయలుదేరేసాం గాయస్. ఇప్పుడు మనం ఇప్పుడైతే మమ్మీ కాడికి వెళ్తాను. ఫస్ట్ మన షాప్ కాడికి వెళ్ళి మా మమ్మీని కలిసి అక్కడి నుంచి అయితే బయలుదేరుతాను. మా మమ్మీని కలిసి అయితే నేను బయలుదేరేస్తాను ఇక్కడ నుంచి. సూలూరుపేట టు ఇంకా ఎక్కడికి వెళ్తున్నాను రన్నింగ్ లో చెప్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే సూలూరుపేట టు తిరుపతికి అయితే వెళ్తున్నాం మనం. ఇప్పుడు అరౌండ్ ఒక 80-90 కిలోమీటర్స్ అవచ్చు. మన ఫస్ట్ రైడ్ లో మనకి ఎవరితో వస్తున్నాడు, మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు తిరుపతికి మనతో. మనం బయలుదేరేసి ఫస్ట్ వ్లాగ్ ఎట్టుందో తెలియదు కానీ 76 కిలోమీటర్స్ గైస్. నేమ్ బోర్డ్ తిరుపతి 76 కిలోమీటర్స్, శ్రీకాళహస్తి 39 కిలోమీటర్స్. తిరుపతికి పోవాలంటే మనార్పోల్ సైడ్ నుంచి పోవాలి. ఇది రైట్ సైడ్ కట్ అయిపోతే మనకి మనార్పోల్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి అయితే స్ట్రైట్ గా ఉంటది ఒకే రోడ్డు. పోయే రూట్ లో మాక్సిమం 20-25 కిలోమీటర్స్ దాకా 1 వే ఉంటది. దాని తర్వాత మొత్తం 2 వే ఉంటది. మా మోడల్ బాయ్ ఈ రోడ్ వల్ల అంటే మొత్తం అడవిలు. మనం వెళ్ళేది ఇప్పుడు అంతా దగ్గర 25-30 కిలోమీటర్స్ మొత్తం అడవిలే. అంటే ఈ దాటంగానే అడవిలు వస్తాయి మొత్తం. ఈ స్పాట్ దాటంగానే ఎట్ట వస్తున్నాడు లారీ వాడు ముందర. మొత్తం చుట్టూరు చెట్లు ఉంటాయి, మధ్యలో 1 వే. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్క లైట్ ఉండదు రాత్రిలో. అలాంటి చాలా భయం అసలు ఈ రూట్ లో. నాకు ఈ రూట్ లోనే రాను నేను చెప్పాలంటే. మీకు ఒక్క లైట్ ఉండదు, మన బైక్ లైట్ తప్ప ఇంకే లైట్ ఉండదు. ఎవరు ఒక్కరు పర్సన్ కూడా రాత్రులు అంత మంది రారు. వాయిస్ అయితే మధ్య డిఫరెంట్ గా వస్తుంది కదా. మైక్ అయితే ప్రాబ్లం ఉంది. అట్ట మనం తిరుపతికి పోతున్నాం కదా, ఆడికి వెళ్ళి సాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది సాల్వ్ అవుద్దో లేదో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. బ్రిడ్జ్ అంత పెద్ద బ్రిడ్జ్ కదా అసలు ఇది. అబ్బా దుమ్ము మొత్తం దుమ్ము అబ్బా అయిపోయింది అనుకున్నా. అసలు ఈ రూట్ లో రాత్రిలో రావాలంటే చిన్న భయం ఇది. ఎందుకంటే రాత్రిపూట ఒక్క లైట్ ఉండదు. ఒక 6 గంటలు దాటితే చాలు ఒక్క లైట్ ఉండదు ఈ రూట్ లో. అసలు అంత భయం వేస్తుంది ఆ రూట్ లో రావాలంటే. ఎందుకంటే చీకట్టుగా ఉంటది. లారీలు ముందర వస్తాయి, బైక్స్ వస్తాయి, ఏదేదో వస్తాయి, కానీ కనిపించవు. లైట్ ద్వారా కానీ తెలుసుకోవాలి బైక్లు వస్తున్నాయా లారీలు వస్తున్నాయని. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి రూట్ లో వెళ్ళి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసేయాలని చూస్తాను ఆ కామెంట్లు అన్ని. నేను నార్మల్ టైం అయితే పొద్దున అయితే వెళ్ళిపోతా. ఒకటి రాత్రి అయితే డౌట్ భయమే. ఇక్కడ జింకలు చాలా, నక్కలు చాలా ఉంటాయి రాత్రిలో. చెట్లు నరికేసినట్టున్నారు. ఇంకా ఎక్కువ తైలం చెట్లు మొత్తం నరికేసినట్టున్నారు చాలా చెట్లు. ఈ బుచ్చినాయుడు కండ్రిగా, బుచ్చినాయుడు కండ్రిగా పేర్లు సరగా తిరగవు కానీ అయిపోతాయి. మా వాడైతే పెట్రోల్ పట్టించుకుందామని పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయాడు. పెట్రోల్ అయిపోయింది అంట వాడు బండిలో. అంటే పట్టినాడు 600కి. డెన్సిటీ ఏమో తక్కువ ఉంది. ఏమో కల్తీ ఉంటది గాయస్. ప్రతి ఒక్క దగ్గర పెట్రోల్ కల్తీ ఉంటుంది. చాలా దగ్గర ఈ మధ్య స్కామ్ జరుగుతూ ఉంది పెట్రోల్ బంక్ లో. సూలూరుపేట కూడా ఈ మధ్య ఒక పెట్రోల్ బంక్ అయితే స్కామ్ జరుగుతుందని తెలుసుకొని మరి మూసేశారు. ఆడేమో చూస్తే డెన్సిటీ తక్కువ ఉంది. నేను మా వాడికి అయితే చెప్పాను డెన్సిటీ తక్కువ ఉంది, పెట్రోల్ కల్తీ ఉందని. ఇక్కడ ఇప్పుడు మా వాడు ఒక్క డైలాగ్ వేసినాడు. ఆ మాటతో గమ్మునైపోయాను. పెట్రోల్ కల్తీ ఉందా లేదా చూసుకుంటా ఉంటే ఇంకా బండి అయితే కదలదు రోషన్ ఇక్కడ నుంచి. మనం అప్పుడు తిరుపతి కూడా పోలేము అని చెప్పాడు. ఆ మాటతో గమ్మునైపోయాను. ఎందుకంటే మనం చెప్పే మాట ఎంతో వినరు కాబట్టి మనం కూడా గమ్మునైపోవాలా. 25 కిలోమీటర్స్ దాకా మొత్తం అడవిలోనే వచ్చింది. ఇక్కడ మొత్తం 1 వే ఉంటది. ఇంకా బుచ్చినాయుడు కంట్రీ ఎంటగానే 2 వే స్టార్ట్ అయిపోద్ది. బుచ్చినాయుడు కంట్రీకి దాటంగానే రోడ్ అంతా బాగుంటది. మొత్తం గ్రీనరీతో స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ కూడా బల్లె ఉంటది ఈ రోడ్ చూస్తా ఉన్నాను. బల్లె ఉంటాయి ఈ వ్యూ అంతేడా.
మీకు ఒకటి చెప్పాలనుకున్నాను ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ అయితే బయట దిగబాకండి, ఎందుకంటే ఇప్పుడు ఫైన్స్ అయితే ఎక్కువ వేస్తున్నారు. ప్లస్ ఇంకోటి హెల్మెట్ లేకుండా మాత్రం బయటకే బండి ఎత్తబాకండి, ఎందుకంటే చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇప్పుడైతే. మస్ట్ అండ్ షుడ్ ఇచ్చేది, ఎందుకంటే హెల్మెట్ మనకు ఉండడం వల్ల ఏదైనా జరిగినా మన తలకేం కాదు, బాడీకి ఏమైనా ఒకరు తట్టుకునేస్తుంది, కానీ తలకు మెయిన్ ఏం కావద్దు. ఈ రూట్ అంతా చాలా డేంజర్ అని ఆడ వేస్తున్నారు, చాలా డేంజర్ ఈ రూట్, ఎందుకంటే చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయంట ఇక్కడ. అంటే చెట్లు ఉన్న వల్ల ట్రెండింగ్లు కనిపివు, ఇప్పుడు చూడండి నాకే కనిపించలే ట్రెండింగ్. ఈ రూట్ అంతా మొత్తం అడవి కొండల మధ్యలో వేసినట్టున్నారు నాకైతే. కొండ దగ్గరలో మళ్ళీ కొండ ఏమన్నా బయటకు వచ్చేస్తున్నట్టున్నావా? డేంజర్ రూట్ చెప్పి నిజమే, ఎందుకంటే ఎట్ట వస్తున్నారంటే అట్ట వస్తున్నారు ఈ రూట్ లో, చాలా డేంజర్ గా వస్తున్నారు ఈ రూట్ లో. వాడైతే నా కారు వాడైతే పైనకి వచ్చేసినాడు, అప్పుడైతే వీడియో ఏం చేయలేదు నేను, పైన వచ్చి కట్ చేసేసాడు. అరే స్పీడ్ బ్రేకర్ రా నాయన, చిన్న స్పీడ్ బ్రేకరే, ఏడు ఇంకోటి ఉంటుంది పెద్ద స్పీడ్ బ్రేకరు, అది ఇంకా నేను 30-40 మెయింటైన్ చేసుకుంటా చిన్నగా వస్తా ఉన్నా. నేను ఫస్ట్ స్పీడ్ పెరికేసా, ఇంకా మా వాడు వచ్చేసాడు. నాకు వాడికి 5-7 కిలోమీటర్ డిఫరెన్స్ అయిపోయింది. ఫస్ట్ పక్కన వచ్చే వాళ్ళు 5-7 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయిపోయింది. దానికోసం నేను చిన్నగా పోయిన వచ్చేసాడు మా వాడు. ఒరే నువ్వు ఎట్ట వీలింగ్ నేర్చుకోవాలి ఇప్పుడు, నేర్చుకోవాలా? ఏం చేద్దామంటావు మరి? గాయస్ నా కోసం వీడు నాకు తోడెత్తి రావట్లేదు గాయస్, వీడు నాకు తోడెత్తి రావట్లేదు. వీడు బైక్ లో వీలింగ్ నేర్చుకోవాలని వస్తున్నాడు మా ఫ్రెండ్. శ్రీకాళహస్తి దగ్గరలో అయితే ఉన్నాము. అంటే కాళహస్తి నుంచి తిరుపతికి ఒక 50 లేదు 40 ఒక 35 అట్లా రావచ్చు కాళహస్తికి. కాళహస్తి నుంచి తిరుపతికి, సూలూరుపేట నుంచి కాళహస్తి 37 కిలోమీటర్స్. అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మా అదే శ్రీకాళహస్తి కోవా అంట్లా పుష్ప సినిమాలో ఆ ఊర్లో అయితే ఉన్నాము. గుడి శ్రీకాళహస్తిది మెయిన్ గుడి అటో, ఇది ఒక గుడి కడతా ఉన్నారు. ఇంకో గుడి ఉంది. ముందరికి అయితే లెఫ్ట్ వెళ్ళాలి రైట్ వెళ్ళాలని అర్థం కావట్లేదు, ఎందుకంటే ఫస్ట్ అయితే రైట్ లో అయితే అడ్లో లేదు, ఇప్పుడు అలో ఉన్నట్టుంది. పర్వాలేదులేండి, రైట్ సైడ్ వెళ్ళిపోదాం, ఏమైనా అలా చూసుకోవచ్చు. దారి ఉంది కానీ 1 వే ఫస్ట్ లో ఇదంతా నాకు అలవాటు అయిపోయింది. 1 వేలో ఉన్నప్పుడు ఎలా 1 వేలోనే కలిపోవాల్సింది. 1 వేలో ఉన్నప్పుడు అది కాళహస్తికి వచ్చే తిరుపతి నుంచి ఇందాక వచ్చిన అయితే సూలూరుపేట నుంచి తిరుపతికి వెళ్ళే రూట్, అంటే 1 వే కదా, 2 రూట్లు ఉంటాయి కదా అలా. ఇప్పుడు బైక్లు కూడా వదిలినట్టున్నారు దారి, బైకులకు ఒక్కటే అనుకునింది. పోతున్నాడు మామగారు, ఇందుక స్పీడ్ పెరిగేది మనం. అదండి కాళహస్తి గుడి. పోలీస్ జీపీని తడితే నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎందుకు రిస్క్ అని నేను సైలెంట్గా వచ్చాను, ఎందుకంటే నా నంబర్ ప్లేట్ అయితే కస్టమైజ్ చేసినాను, దానివల్ల రిస్క్ ఏమైనా వస్తుందని నేనే స్లోగా వెళ్ళాను, దాని తర్వాత దాటుకుని వచ్చేసాను. మావాడు నేను వేరు దారిలో వచ్చేసాము, వాడితే వెళ్ళాడు కూడా అర్థం కావట్లా మావాడు. బండి కపుల్స్ పోతున్నారు. ఈ బ్రిడ్జ్ అయితే నేను 7th క్లాస్ 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి కడుతున్నారు, దగ్గర ఇప్పటి నుంచి 7-8 years నుంచి కడుతూనే ఉన్నారు ఈ బ్రిడ్జ్ ని. ఇంకెంతో కడతారు ఈ బ్రిడ్జ్ ని. ఈ లొకేషన్ కూడా బాగుంటది. మా వాడైతే ముందర పోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు పోతుంది రా నాయన ఈ రోడ్లు వేసేదానికి. ఇది మెయిన్ హైవే కదా, హైవే వాళ్ళకి ఇది. ఇటు వెళ్ళొచ్చా? ఏదో శ్రీ సిటీ లాగే పోతానేమో. మా అన్న వే ఉందా? దారి తిరుపతికి దారి ఉంది కదా. అంటే నాకు అర్థం కాదు, సగం మంది అట్టు వెళ్తున్నారు, సగం మంది అట్టు వెళ్తున్నారు. దానికోసం ఊరు మొత్తం అందరు వెళ్తున్నారు. ఊరే డౌట్ గా ఉంది, ఆడ బ్రిడ్జ్ ఇరిగిపోయిందా అని. ఎందుకంటే ఈ రోడ్లు ఎవరు పోతాడు, నేను పోతున్నాడు, నాకు భయం వేస్తుంది. 10-20 కిలోమీటర్స్ అంత దూరం.
ఎవరో ఇబ్రో రేసర్ ఉన్నట్టున్నాడు, గుద్దేసి ఉంటాడు, మిస్ అయిపోయినాడు. మామ్సే అవాయిడ్ ద గర్ల్స్ అంట, అవాయిడ్ గర్ల్స్, మామ్సే అవాయిడ్ గర్ల్స్. ఇప్పుడు కూడా అర్థం కానీ ఒకే ఒక విషయం తెలుసా, ఎందుకంటే ఒక మోటో బ్లాగర్ వెళ్తా ఉంటే పక్క నుంచి వచ్చి బ్రేజులు ఇచ్చేది, ముందర వాళ్ళని క్రాస్ చేసి కావాలని చూపించేది బైక్ ఉన్నట్టు అది చేస్తారు. ఎందుకు నాకు ఇప్పుడు దాకా అర్థమే కాదు. నేను చాలా వీడియోస్లో చూస్తున్నా ఇలాంటివి. ఇప్పుడు జరుగుతా ఉన్నాయి అలా సేమ్. ఇప్పుడు ఈ రూట్ ఏం రడ్ చేస్తున్నావు? మనం ఫైనల్ గా తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాము. మనం రేణిగుంటకి వెళ్ళే ఎయిర్పోర్ట్ దారిలో అయితే ఉన్నాము. అయితే ఒక దారి వెళ్ళింది, ఇది ఇంకో దారి కూడా చూపిస్తా. జస్ట్ పక్క పక్కన ఇంకో దారి కూడా ఉంది. ఆ రూట్ కూడా బాగుంటుంది. మొన్న దీపోన్నతో వెళ్ళినప్పుడు అదే హైదరాబాద్కి వెళ్ళాను నేను, దీపోన్న ఫస్ట్ టైం ఫ్లైట్ లో. అప్పుడు ఎక్స్పీరియన్స్ బాగుండింది. ఫస్ట్ టైం ఏరోప్లేన్ అది మన రేణిగుంటలో నుంచి ఎక్కింది. కొరవ గ్యాప్ ఇప్పుడు వెళ్ళిపోతాను నేను కూడా. నాకు అక్కడైతే అసలు గ్యాపే దొరకలేదు. ఇటు వెళ్దామంటే ఇక్కడ, ఇట్లా ఇటు వెళ్దామంటే లారీలు వస్తున్నాయి. ఎటు వెళ్ళినా కూడా గ్యాప్ లేదు అన్న నాకు లాస్ట్ దాకా. అదొక ఎయిర్పోర్ట్ దారి, అదో 7 ఒకటి ఉంది ఎయిర్పోర్ట్ దారి. ఇది కూడా ఎయిర్పోర్ట్ దారి చూపిస్తా క్లారిటీగా. అది అరే ఇది కూడా ఎయిర్పోర్ట్ దారి. ఫస్ట్ ఎయిర్పోర్ట్ దారి ఇదే, దాని తర్వాత అది వేశారు. అది వచ్చి ధనుష్ హోటల్. అది ధనుష్ కట్టించిన హోటల్ అని చాలా మంది చెప్పారు. అది కోర్టులో కేసు సంథింగ్ జరుగుతా ఉందని. ధనుష్ హోటల్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఓకే మాక్సిమం ఇది కూడా 8 years 9 years నుంచి ఉంది. అట్టే కట్టకుండా అట్టే బూత్ బంగ్ అలాగే అయిపోయింది అది లోపల. రేణిగుంట దగ్గరికి అయితే వచ్చేసాం మనం. రేణిగుంట లోపల అయితే ఎంటర్ అయిపోతే ఇంకా 12 kilometers మనకి తిరుపతి ఇక్కడ నుంచి. కడపెట్టాల కడపెట్ట ఇటు వారు తిరుపతికి వెళ్ళొచ్చు. తిరుపతి 9.7 kilometers. ఉడిగిపోతుంది. రైడింగ్ జాకెట్ ఇవంతా వేసుకొచ్చాను కదా, దానివల్ల ఉడిగిపోతుంది. సరిగ్గా ఉడిగిపోయింది ఇప్పుడు దాకా. అబ్బా రేణిగుంటలు అయితే ఫుల్ ఫుడ్ బ్లాగర్స్, తిరుపతి ఫుడ్ బ్లాగర్స్ సగం సగం రేణిగుంటలు పొద్దున్న మార్నింగ్ టిఫిన్ షాప్లోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఆపం ఫేమస్ కదా రేణిగుంటల. చాలా దగ్గరుంటాయి ఇక్కడ ఆపాల అంగడి ఫుల్గా రేణిగుంటలో. నాకు తెలిసి టిఫిన్ అంగడిలో ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఇక్కడ ట్రై చేద్దాం. ఉంటాం కదా, చూద్దాం. ఎన్ని రోజులు ఉంటామో, రేపు వెళ్తామో ఈ రోజు వెళ్తామో తెలియదు కదా, చూద్దాం. బ్రో గ్యాప్ ఇన్ బ్రో, వెళ్ళిపోతాను. గాయస్ మనం అయితే ఇప్పుడు తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ తిరుపతి కొండ అయితే బల్లి కనిపిస్తుంది చూడండి, తిరుమల కొండ. వ్యూ అయితే అద్దరిపోయింది ఇక్కడ నుంచి. ఓకే బ్రదర్. అదే అతను ఎవరో తెలీదు మనకైతే. వీడియో అయితే తిరుపతి రాస్కరో ఏదో సంథింగ్ నాకు మెసేజ్ చేస్తున్నారు. బ్రో మనం తెలుసు అంట, టీటీఎఫ్ పిట్ షాప్ లో ఆ వీడియో ద్వారా తెలుసున్నారు. మనం చూద్దాం ఇంకెన్ని మందులు కలవబోతాం తిరుపతిలో. మన వాళ్ళు ఉన్నారు తిరుపతిలో. మెయిన్ తిరుపతికి వచ్చే కారణం మా అన్న కోసం. మా అన్నెవరో కాదు మీకు తెలుసు చాలా మందికి. అంటే లాంగ్ వీడియోలో తెలియదు, అంటే షార్ట్ వీడియోస్ లో అయితే చూసుంటారు. మా అన్నెవరో వాక్ విత్ దీపు, తిరుపతి ట్రెండింగ్ గాయ్ మా అన్న. వాక్ విత్ దీపు అన్న. మా అన్న నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు ప్రతి ఒక్క దాంట్లో. ఇంకా ఎలా చెప్పాలంటే మా అన్న గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది. మా అన్న స్ట్రగుల్ స్టేజ్లో అంతా చూసాం, చాలా చూసినాం మా అన్న బాధలు చాలానే. మా అన్న అంటే నాకు దీపు అన్న అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు చాలా క్లోజ్గా ఉంటాడు. అంటే నార్మల్గా సూలోపేట వెళ్ళినప్పుడు బీవచ్చంగా తిరిగేవాళ్ళం మేము ఇద్దరం. నేను దీపు అన్న, ఇంకా జూనియర్ రాకేష్ అన్న, అజయ్ వెలుగన్నని, ఇంకా చాలా మంది బాగా తిరిగేవాళ్ళం. కానీ ఇప్పుడు మిస్ అవుతున్నాం మెమరబుల్ డేస్ అంతా. ఇంకా మెమరబుల్ డేస్ ని కొన్ని రోజులు ఫిల్ చేసుకుందామని తిరుపతికి వచ్చిన. ఇండికేటర్ లైటా? ఇండికేటర్ లైట్ ఏందో అది కూడా తెలియకుండా తోలుతున్నావు నువ్వు. పెడతా నాకు అది ఇండికేటర్ దీపు వాక్ విత్ దీపు అని. నేను మీతో ఉందామని వచ్చేసా తొందరలో.
నువ్వేం చిత్తూరుకి వెళ్ళిపోతున్నావా? గాయస్ మా అన్న అయితే చిన్నగా నవ్వులేదు, నాకు ఇండికేటర్ ఆఫ్ చేసేది తెలియదంట మా అన్నకి. వాక్ విత్ దీపు అన్న R15కి ఎగ్జాస్టర్ పెట్టించినారు, ఆధార్ కొడుతుంది సౌండ్. కథ అంతా పక్కన పెడితే మా ఫ్రెండ్ గురించి అసలు మర్చిపోయిన వాడితో వచ్చానని. లాస్ట్ మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే నేను తిరుపతిలో ఉన్నాను రా, నేను కూడా తిరుపతిలో ఉన్నాను, దగ్గర ఉన్నాను, లొకేషన్ పెట్టినాడు. ఎక్కడ ఉన్నాడు అంటే మాకన్నా 2 కిలోమీటర్స్ ముందర ఉన్నాడు. సరే వాడి కాడికైతే నేను దీపాన్ని అయితే వెళ్ళిపోతున్నాము. నాకు మా ఫ్రెండ్ దొరికిన తర్వాత మా ఇద్దరు కాన్వర్సేషన్ జరిగింది అయితే ఈ వీడియో. చచ్చేదాకా కలిసి ఉన్నావు కదరా, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నా. వచ్చేసి మా ఫ్రెండ్ కూడా దొరికిపోయినాడు మాకు లాస్ట్ కి. తిరుపతి ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయింది తిరుపతి. అసలు అనుకోలేదు ఎంత బాగా డెవలప్ అవుతుంది తిరుపతి. నేను ఎప్పుడు చిన్నప్పుడు అంతా బాగా తిరిగేవాడిని, కానీ ఈ మధ్య తిరుపతి అంత రావట్లేదు. కానీ ఇంకా మీద కంటిన్యూగా తిరుపతికి వస్తా ఉంటాం మనము. దీపాన్ని కూడా తిరుపతిలో ఉన్నాడు కదా, ఎప్పుడైనా దీపాన్ని కలవాలంటే తిరుపతికి వెళ్ళిపోతా ఉంటాం. ఇంకా మా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు అంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకొకడు ఒక ఫ్రెండ్ తిరుపతి ఫ్రెండ్ అయితే రిలయన్స్ కాడ ఉన్నాను రోషన్ అని చెప్తే నేను ఇంకా రిలయన్స్ దగ్గరికి వెళ్తున్నాను, నేను దీపాన్ని మా ఫ్రెండ్. అయ్యాకే పోదాం, రూమ్ తీసుకుని వెళ్ళిపోదాం నేరుగా. దీపాన్ని రూమ్ తీస్తాడు, వెళ్ళిపోదాం. తిరుపతిలో ఆవిడ పచ్చమైంది బైక్ వీలింగ్. ఫ్యాన్ ఆఫ్ యూ. ఇప్పుడైతే మనం తిరుపతిలో రూమ్ అయితే తీసుకునేసాం. ప్రెసెంట్ అయితే తిరుపతిలో కోలా గ్రాండ్స్ లో అయితే రూమ్ తీసుకున్నాం. దీపాన్ని అయితే తీయించాడు. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఒక సస్పెన్స్ వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడు మన మైక్ అయితే ఇష్యూ ఉంది, దాని వల్ల అయితే మనం వాయిస్ అయితే కరెక్ట్ గా ఇలాగపోయినాం ఈ వ్లాగ్ లో. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే అదంతా కరెక్ట్ చేసుకునేస్తాను. ఇంకా ఏమైనా ఇష్యూ ఏమైనా వీడియోలో అయితే తప్పుగా ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేసేయాలని, ఇది తప్పు ఉంది మార్చుకోవాలంటే నేను మార్చుకుంటాను. వీడియో అయితే ఫుల్ ఫన్, మీరైతే బాగా నవ్వుకుంటారు ఆ వీడియో చూస్తే. కంటెంట్ అయితే అలా ఉంటది ఆ వీడియో. గాయస్ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. ఇంకా మన వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ DR Vlogs 10.